మాతగన్న తల్లి ఉన్నది కాలం కనబడి లోపల ఎప్పటి దిగబడిపోయిల్లో గంటవేరి గడ్డపేదలు వేసినము ఆకలైంది తూపల ఆకలికి అన్నము తిన్నము అన్నము తినవ తర్వాత తూపలైన రానాయన అన్నం లేకున్నా పర్వాలేదు నీళ్ళు లేకుండా బతికలేము మాయమ్మ 7 పొద్దులా 7 మామ మరణమై కాలం వచ్చింది అమ్మను లేపవయ్యా మా నాయన వారికి ప్రాణ గంటవలేదమ్మా మీ అమ్మ రామగిరి గట్టనున్నదా తల్లి అన్నప్పుడైనా కామధేను ఏమని మాట్లాడుతుంది ఇదివరకు నేను ఎక్కడ చూడలేదు మరి బాలుడు మనసులు మాట్లాడడం సభలు మాట్లాడడం ఎక్కడ చూడలేదు బ్రహ్మత్య కాసులో పోతున్నాడు మరి అవును తీసి బాయి గడ్డ మీద పెడితే నాకు పుణ్యం దొరుకుతుంది అనుకున్నాడు అయినా కామధేను ఏమో చెప్తున్నదా బాలుడాముని రాజు నీకు అన్ని వెరకలేదు పుణ్యం వెరకలేదు పాప దోషం వెరకలేదు వెనక ముందు నీకేమి తెలియదు ఒక చేతుల దండక ముందు ఒక చేతుల కమాండర్ ఉంది కమాండర్ నీళ్ళు తీసి మా అమ్మను తెలుసుకొని 7 సార్లు 8 జల్లు దండక ముందు తీసుకొని ముత్తల గుంపల మొదలు పెట్టుకొని తోక వరుసక 3 సార్లు చూడు అయ్యో మీ తల్లిదండ్రులు తలుచుకో కింద పూజ మీద ఆకాశమైన సూర్య చంద్రాలను తలుచుకోని ఈ 7 మస్తము తీసి మా అమ్మ బొట్టి కింద పెడితే 5 మంది ఇక్కడ మీద అన్ని కూడా పడుతుంది దగ్గరికి వచ్చిండు అటు ఉన్నాడు పొడుగు మొరడు నుండి పొద్దంత కొడితే దాని తోక పొడుగు లేను నేను కమండరు నీళ్ళు తీసిండు 8 చల్లిండు దాని ఉత్తరంలో మొదలు పెట్టుకొని దాకా 3 సార్లు చూడిసిండు తీసిండు పొడి కింద పెట్టినాడే ఎప్పుడైతే 5 మల్లెపూలు కామధేను వల్లేస్తున్నది గాలి లోపల ఒడి గాలి సుడి గాలి ఒడి రంగం వచ్చింది గాలి లోపల కామధేను పడుతుంది చక్కటి కామధేను గడ్డ మీద పడ్డప్పుడు మునిరాజు మరి పాపాలు తీసుకొని ముంగటి కడిగి పెడుతున్నాడు అమ్మా బాలుడు వెళ్ళిపోతున్నాడమ్మా పిల్లగానికి వచ్చే కష్టం ఏందో అడుగుని బిడ్డ మాట్లాడింది బాలుడా ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది ఎక్కడ పోతున్నావు ఏం బాధ వచ్చింది ఏమి కష్టం వచ్చిందని అడిగింది అమ్మా మరి జలదూరిపట్నం వాడ మరి గౌతుడు కన్నా కుమారుడు మేము 7 ఉన్నదమ్ములము అల్లి పేరు ఆలియాదేవుని నీలమాముని పాలమాముని గంగమాముని గౌతమాముని చంద్రమాముని చంద్రమాముని అందరికంటే పెద్దవాడు నేను జమదగిన మాముని పేరు చెప్పినాడు వీరుడా పర్వాలేదు మరి తండ్రి వయసులో సగం వయసు వచ్చనయ్యా సాయం చేసినావు కానీ నీకు ఒక సాయం చేస్తున్నాడు అమ్మవారి కామధేనుగా ఇంటవు రాజా ఏ కాల ఎత్తు ఎండితో హనత్తు బంగారం వద్ద చేరు బియ్యం 5 రూపాయల ఖర్చు కాకుండా
మళ్ళీ చేసేదాను రూపాయలు ఖర్చుగా వేసరా రాజా నాకు బారిన గడ్డ ఉంది మురుడు మీసం ఉంది ముక్కల ఎంటికలు ముగుదాల పడుకున్నాయి సంకల ఎంటికలు సాతాళ్ళ పడుకున్నాయి నా ఎంటికల బండారికి తీసుకాలు కూడా పెట్టవచ్చు తల్లి నాకు మూడేళ్ల కైపురం బుడ్డ మోసవాన్ని నేను బుడిగ సన్యాసిని నా దగ్గర ఏమున్నది నాకు పిల్లని ఎవరిస్తారు మునిరాలు కిరకిర నవ్విండు మునిరాలు 10 ఏళ్ళ పప్పది పట్టవుడు అమ్మవారు కామదిన మాట్లాడుతున్నది మునిరాజరారో మానవులకు పాపమే బరువు అబద్ధమే మరి అన్యాయం జరుగుతుంది మరి నిజం నీళ్ళ లేసిన మునిగిపోదమ్మా అబద్ధం ఎన్ని రోజులు అడికే పడుతుంది కానీ గడ్డ మీదికి రాదు ముని రాజు నువ్వు బాధపడవకురా శివపార్వతులు కన్న బిడ్డ ఈ డేరింటి లోపల ఉంది కడదేరి కడప లోపల ఉన్నది పెళ్లికి పెద్దదైందిరా రాజా బాలుడా కాసు పైస ఖర్చు లేకుండా ఈసం లేకుండా నీకు లెక్క వేసుకుంటారా కర్రే పాపం తీసి బాయిగడ్డ మీద పెట్టమన్నాడు ఆ మునిరాజు చెప్పిన మరి ఎప్పుడే కామదని కల్లా చూసాడే మునిరాజు బాండవ తీసిండు గడ్డ మీద పెట్టిండు మరి ఎప్పుడు ఆ బాండవ వలిపోయింది పాపాలు వారిపోయినాయి మునిరాజు పెట్టుకొని ముసల్ని మూలిగినట్టు ముచ్చడి చెప్పుకుంటా ఎండుకొండ కైలాసం శివపార్వతులు కన్న బిడ్డ దగ్గరికి ఎల్లమ్మ దగ్గరికి అయినా